ఇతర ప్రజా సంఘ ఆధ్వర్యంలో అసలుపేట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీనికి గెస్ట్ వచ్చినటువంటి ఎంపీ సార్ గారిని కార్యక్రమం ఉద్దేశించి ఈ కార్యక్రమం ఉద్దేశించి సావిత్రిబాయి పూలే గారి 129వ వర్ధంతి నర్సంలపేట మండల కేంద్రం లోపల సర్పంచి యాకన్న, అదేవిధంగా పెద్దలు మండల ఎంపీఓ గారు యాకే సార్, ఇక్కడికి వచ్చినటువంటి మిగతా మిత్రులు, సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆలోచన పరులు, మేధావులు అందరికీ ముందుగా అభివందనాలు తెలియజేస్తూ, ఈనాడు భారతదేశం లోపల విద్య అనేది తెలియన్నాడు, మనువాద సిద్ధాంతం అమల్లో ఉన్ననాడు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు స్త్రీకి విద్య ఉంటే అభివృద్ధి అవుద్ది అని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేను తనకు 9వ ఏటనే పెళ్లి చేసిన, తనే మొదటి గురువుగా మారి విద్య నేర్పించి ఆమె ద్వారానే పాఠశాలలు పెట్టించి ఆ పాఠశాలల ద్వారా ఆనాడినటువంటి బ్రాహ్మణ భావజాలం ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, నువ్వు ఇక్కడున్నటువంటి అణగారిన వర్గాలకు విద్య నేర్పితే ఆ ఆధిపత్యం ఎట్లా అని చెప్పేసి ఆమెను అవమానిస్తున్న క్రమంలో ఆ విద్య నేర్పడానికి పాఠశాలలకు పోతున్నప్పుడు తన పేడ నీళ్లు మీద పోసి తనను చీరను కొట్టి రాళ్లతో కొడుతున్న క్రమం లోపల తను ఒక సంచిలో వేరే చీర పెట్టుకొని పాఠశాలకు పోయిన తర్వాత చీర మార్చుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు విద్య నేర్పింది. తను అప్పటికే బ్రాహ్మణ భావజాల ఆధిపత్య కట్టుబాటు ఉన్నటువంటి వ్యవస్థలో